రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక రోడ్డు ప్రమాదం కేసు, మృతి కేసుకు సంబంధించి తండ్రి వెంకటేష్‌తో పాటు సోదరుడు కూడా ప్రకాష్ నగర్ పోలీసులను మరోసారి ఆశ్రయించారు. ఏదైతే స్థానిక డీఎస్పీతో పాటు స్థానిక సీఐ అలాగే పోలీసుల సమక్షంలో వాళ్ళకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకుందాం మరోసారి లెటర్ రూపంలో ఫిర్యాదు చేశారు. వ్యూవర్స్‌తో కలిసి ఏదైతే మొత్తం ఆ రోజు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం విచారణ చేపట్టారు, ఏం న్యాయం జరిగింది, ఏ సెక్షన్లు వేశారన్న కోణంలో కూడా పోలీసుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రియాంకకు ఎంతో భవిష్యత్తు ఉంది. తన కుటుంబం నుంచి డాక్టర్ అవుతుందనుకుని ఎంతో ఊహించుకున్నాం కుటుంబ సభ్యులందరం కూడా. అలాంటిది ఈ రకమైనటువంటి ఘోరమైన ప్రమాదంలో తన కూతురు చనిపోతుంది అనుకోలేదు. ఈ కేసుకు సంబంధించి మొన్న కస్టడీ పిటిషన్ తీసుకున్నటువంటి ఇద్దరు నిందితులు కూడా ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది, ఏ ప్రమాదం జరిగింది, ఎంత మద్యం సేవించారు అనే కోణంలో కూడా పోలీసుల్ని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకి సంబంధించి అందులో ఒక వ్యక్తికి 106 పాయింట్స్ మద్యం వచ్చినట్లుగా అయితే మాత్రం పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా, అంటే మేము రాజకీయం చేయట్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే మా ఘటన మీద స్పందించకపోయినా సరే కనీసం వైద్య విద్యార్థులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ విషయంలో అయినా కనీసం మంత్రి స్పందించాలనేది మాత్రం డాక్టర్ పీజీ విద్యార్థిని ప్రియాంక సోదరుడైతే మీడియా ముఖంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే ఈ కేసుకు సంబంధించి పారదర్శకంగా విచారణ జరగాలి, ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. సెక్షన్లు ఇప్పటికే 105 అంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసు వేసినప్పటికీ బిఎన్ఎస్ ఆ కేసులో కూడా సెక్షన్లో కూడా ఇంకా తదుపరిగా ఆలోచించాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రకాష్ నగర్ పోలీసులకి వీళ్ళు వినతిపత్రం అందించారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యూవర్స్ సంబంధించిన సభ్యులతో కలిసి. అలాగే ఒకవేళ న్యాయం జరగకపోతే ఇప్పటివరకు కూడా మాల్ యాజమాన్యం కూడా కనీసం కండలెన్స్ ప్రకటించిపోగా దీనికి సంబంధించి నిర్లక్ష్యం జరిగింది, లేదంటే తప్పిదం జరిగిందని కుటుంబ సభ్యులతో కూడా కనీసం డిస్కస్ చేయలేదని మాత్రం ప్రియాంక సోదరుడు మీడియాతో వాపోయారు. మాల్ యాజమాన్యం కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కఠిన శిక్ష పడకపోతే కనుక, అంటే పీజీ విద్యార్థిని ప్రియాంక మా చెల్లి చనిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇంకా దాన్ని కోలుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మాత్రం వైద్య విద్యార్థులతో పాటు అలాగే వ్యూవర్ సభ్యులతో కలిసి వైద్య విద్యార్థులతో కలిసి స్టూడెంట్ సంఘాలతో కలిసి రాజమండ్రి ఘటన జరిగినటువంటి ప్రసాదాదిత్య మాల్ని అక్కడే ధర్నాకి దిగుతాము న్యాయం జరగకపోతే అనేది కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ప్రస్తుతానికైతే మాత్రం కేసు విచారణలో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంటే నార్కోటిక్ టెస్ట్ చేశారా లేదా డ్రగ్స్ తీసుకున్నారా అనే కోణంలో కూడా విచారణ ఇంకా జరగాల్సి ఉంది కాబట్టి అది కూడా జరిపించాలనేది మాత్రం కుటుంబ సభ్యుల బాధ్యత, కుటుంబ సభ్యులు వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ప్రస్తుతానికైతే మాత్రం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్తో పాటు సోదరుడు అలాగే వ్యూవర్ సభ్యులు కూడా వచ్చి ఆ ఫిర్యాదుని స్థానిక డీఎస్పీతో పాటు సీఐకి బాధ్యులకి కూడా అందజేశారు. ఈ కేసు మీద మరింత త్వరితగతిన కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకి కూడా శిక్ష పడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుతున్నట్లుగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి.